హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్. సంక్షేమం అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, దీపం 2, తల్లికి వందనం, మత్స్యకార సేవల వంటి ఎన్నో పథకాలు ఇప్పటికే అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో మరో 3 పథకాలను అమలు చేయనుంది. ఇంతకీ ఆ 3 పథకాలు ఏమిటి? ఎలా అర్హత పొందాలి? లబ్ధిదారులు ఎవరు? ఇప్పుడు చూద్దాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మరి కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఉచిత ఇసుక, తల్లికి వందనం వంటి పథకాలను అమల్లోకి తెచ్చింది. అలాగే నూతన మద్యం సహితం తెచ్చింది. ఇప్పుడు మరో 3 పథకాలను అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీగా ఉంది. ఒకవైపు రైతులకు నగదు జమ చేస్తుండగా మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలను అందిస్తోంది. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇవ్వనుంది. దీంతో రాష్ట్ర ప్రజలందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. ఆగస్టు 2-3 తేదీల్లో ఈ అన్నదాత సుఖీభవ జమ కానుంది. కేంద్రం ఇచ్చే 2,000 నగదుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 5,000 ఇవ్వనుంది. మొత్తంగా రైతుల ఖాతాలో 7,000 జమ కానుంది. ఈ పథకం ద్వారా వ్యవసాయం చేసే చిన్న రైతులకు కొంత ఆర్థిక ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. రెండవది మహిళలకు కానుక. ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా పల్లెటూరులో, పట్టణాల్లో, జిల్లాల మధ్య ప్రయాణం మరింత సులువు కానుంది. ఈ ఫ్రీ బస్ పథకం వలన ముఖ్యంగా రోజువారీ ఉద్యోగులకు, మార్కెట్ వెళ్లే మహిళలకు పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రమంతటా ఈ పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. చివరిగా మూడవది ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం. ఆగస్టు 15న ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించనుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఆదాయం తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకు ఈ సహాయం కొంత ఊరట ఇస్తోంది. ఆటో డ్రైవర్లకు సామాజిక భద్రత, వాహనాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోంది. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే తమ పరిస్థితి ఏంటి అని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తామని తెలిపారు. అయితే ఎంత మేరకు సహాయం చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఇది అండి వీడియో. ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే 3 కొత్త పథకాలు: అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం. ఇది అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.